హలో అందరికీ. అందరెలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బావున్నాం. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. సో, మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ నేను ఈ వ్లాగ్ తీసింది కూడా ఉగాది రోజు మా ఇంట్లో మేమెలా సెలబ్రేట్ చేసుకున్నామో మీ అందరికి చూయిస్తానికి వ్లాగ్ అయితే తీశాను. సో, ముందుగా అంతా ఇల్లు మొత్తం మాప్ పెట్టేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని ఇంక వెంటనే మనము గుమ్మం దగ్గర ముగ్గు పెట్టుకుంటున్నాననమాట. గడప కడుక్కొని. సో, నేనిది రీసెంట్‌గా ఈ స్టెన్సిల్ తీసుకున్నా అనమాట. సంక్రాంతి అప్పుడు ఇలా గడప పైన ముగ్గేసుకోవడానికి బావుంది కదా అనేసి. ఇది కరెక్ట్ మా గడప పైన కరెక్ట్ పడుతుందనమాట ఫ్లవర్ అనేది. చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది. ఇలా ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రం ఇలా స్పెషల్‌గా ముగ్గేసుకోవాలనిపిస్తుంది కదా! సో, ఆ టైంలో ఇది బాగా యూజ్ అవుతుందనమాట. ఆ టైంలో చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ స్టెన్సిల్ కాస్ట్ గూడా మరి అంత ఎక్కువేం లేదు. నాకు రూ. 10కి ఒకటిచ్చారు. సో, ఇలా గడప దగ్గర ఏసుకోవడానికి చాలా బావుంది. నేను ఫెస్టివల్స్‌కి ఇది యూజ్ చేస్తున్నాను. నార్మల్ టైంలో నార్మల్‌గా వేసుకుంటున్నాను. సో, ఇప్పుడైతే గడప మొత్తం అలంకరించుకున్నాను. గడపకి ఇంకా పసుపు, కుంకుమలు పెట్టేసుకొని ఇంక పూజ దగ్గరికెళ్ళిపోవడమే. అసలు గడపని మనం ఇలా అలంకరించుకున్నప్పుడు ఎన్ని సార్లు చూసుకుంటామో కదా గడపని. నేనైతే పదే పదే చూసుకుంటూ ఉంటాననమాట. గడపని ఇలా పూజించినప్పుడు. ఫెస్టివల్స్‌కి ఇంకా స్పెషల్‌గా చేసుకుంటాం గదా! మనమంతా అలంకరణ గడపకు కూడా. సో, ఆ టైంలోనైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది. గడపకి ఇలా ముగ్గులు పెట్టుకోవడము, బొట్లు పెట్టుకోవడము. మీరు కూడా నాలాగే ఇలా చూసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా గడప మొత్తం అలంకరించుకొని, ముగ్గేసుకొని, ఇలా వీడియో తీసుకున్నా అనమాట మీకు చూయించడానికి ఓవరాల్ లుక్. సో, చాలా బాగుందనమాట ఆ రోజు గడప. ఇంకా బయట గడపకి అయిపోగానే నేనింకా స్టవ్ దగ్గర కూడా ముగ్గేసుకున్నాననమాట. నేను ఇలా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు స్టవ్ దగ్గర కూడా ముగ్గేసుకుంటాను. ఇంక నేను ఉగాది పచ్చడి చేయడానికి ఇంక అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాననమాట. ఇక్కడ మా పిల్లలు గూడా నాకు హెల్ప్ జేస్తున్నారు. ఒకరేమో మిరియాలు దంచుతున్నారు. ఒకరేమో బెల్లం కోసం వెయిట్ జేస్తున్నాననమాట. బౌల్ పట్టుకొని. ఇంక నేనైతే మ్యాంగోస్, ఇంకా బెల్లము అన్నీ గూడా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను కలపడానికి పచ్చడ. సో, ఇలా కొంచెం డెకరేషన్ గూడా చేశాననమాట టైముంటే. నా దగ్గర ఈ బిందుందనమాట. సో, ఇత్తడి బిందె ఏంటంటే నేను దేవుళ్ళకి కోసమే ప్రత్యేకంగా వాటి కోసమే ఇలాంటి పూజల కోసము వాడతాననమాట. సో, అందులో చేసేస్తున్నాను. సో, ఎక్కువ సేపు గూడా అందులో ఉంచలేదు. ఎందుకంటే మనకి రియాక్ట్ అవుతుంది గాబట్టి, కాస్త చేసేంత సేపు పచ్చడి చేయగానే స్టీల్ గిన్నెలోకి తీసి పెట్టాననమాట. పచ్చడంతా గూడా. సో, ఒక్కొక్కటిగా అన్నీ వేస్తూ ఉన్నాను. నాకైతే పచ్చడి చాలా బాగా కుదిరింది ఈసారి పచ్చడ. పచ్చడి టేస్ట్ గూడా చాలా బాగొచ్చిందనమాట. సో, నేనన్నీ ఇక్కడ కొంచెం, 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 కొంచెం వేస్తున్నాననమాట. ఇంకా చాలామంది బనానా, సోంపు, ఇంకా పుట్నాలు ఇవన్నీ యేసుకుంటారు. కానీ మేము అవన్నీ ఎయ్యము. నేను ఎక్స్‌ట్రా యాడ్ చేసింది ఓన్లీ కొబ్బరనమాట. సో, ఈ కొబ్బరి ఒకటేసానంతే. మిగతాయన్నీ నార్మల్‌గా అందరూ వేసుకునేవన్నమాట. ఇంకా దేవుడి దగ్గర పెట్టినాక మేము గూడా పోసుకొని తాగుతున్నాం అనమాట పచ్చడి. సో, ఈ చిన్న కుండ చాలా బావుంది కదా! అది మా ఆయన తీసుకొచ్చాడు మా బాబు కోసము వాటర్ తాగడానికి. ఇంకా ఉగాది రోజే తెచ్చాడు కాబట్టి నేను ఆ రోజే పచ్చడి వేయడానికనేసి యూజ్ చేశాననమాట. చాలా బావుంది దాంతో పోస్తుంటే. ఇలా అయితే మా ఉగాది పండగైతే చాలా బాగా జరిగింది ఈసారి. కొంచెం టైం ఉండి ఇంకా డెకరేషన్ కూడా చేసుకున్నాను. మనకి కుండ చుట్టూ గూడా. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఉగాది మాకు తప్పకుండా చెప్పండి. సో, ఓవరాల్ లుక్ అయితే మాకిలా వచ్చిందనమాట ఉగాది పచ్చడి చేశాక. సో, కాయలు ఇంకా కొబ్బరి ఇవన్నీ కూడా పైన కనిపిస్తుండే చాలా బాగా అనిపించింది. ఇంకా మా పచ్చడినయితే మేము బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా దేవుడి దగ్గర పెట్టేసాము. ఇంకా పూజ గూడా ఎంత చక్కగా అయిపోయిందనమాట మా దగ్గర. ఇంకా దేవుడి దగ్గర పూజ గూడా ప్రశాంతంగా చేసేసుకొని దేవుడికి ప్రసాదం పెట్టేసి ఇంకా మేము కూడా ప్రసాదం తాగేసామనమాట ఉగాది పచ్చడ. సో, ఇలా అయితే మా ఉగాది పండగ చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా అయింది. ఇంకా దేవుడి బ్లెస్సింగ్స్ మొత్తం ఇయర్ మొత్తం ఉండాలి. ప్రతి ప్రతిరోజు ఉండాలి. ఎప్పటికీ ఉండాలని
కోరుకుంటున్నాను. మీకు, మాకు. ఇంకా దేవుడి దగ్గర పూజ అయిపోగానే తులసమ్మ దగ్గర గూడా దీపం పెట్టేసుకున్నాను. తులసమ్మ దగ్గర గూడా మంచిగా దీపం పెట్టేసుకున్నాను అలంకరించుకొని. సో, మాకు బయట సన్‌లైట్ ఎక్కువనే వస్తుంది. సో, తులసమ్మ గూడా మంచిగా పెరుగుతారనమాట సన్‌లైట్ ఎక్కువ రావడం వల్ల. ఈ సంవత్సరం మా ఉగాది పండగైతే ఇలా జరుపుకున్నామండి చాలా ప్రశాంతంగా. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మా పూజ, మా తులసమ్మ కోట అన్నీ నచ్చితే గనక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.